హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినది, సమాధానముతో వెళ్ళు అన్నాడు యేసయ్య. కొంతమందిని అడిగాడు, నీకు నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు. అడిగితే, అయ్యా నేను నమ్ముతున్నానంటే, అయితే నీ విశ్వాసమే నీకు స్వస్థత పరిచింది, వెళ్ళిపో, సమాధానంగా వెళ్ళిపో అని చెప్పాడు. అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళని స్వస్థపరుస్తుంది. వారి విశ్వాసం ఇతరులను కూడా స్వస్థపరచడానికి అవకాశం ఉంది. ఇతరుల జీవితంలో కార్యాలు జరగడానికి కూడా వారి విశ్వాసం తోడ్పడుతుంది. అందుకనే మన ప్రార్థన అంశాలు చెప్పాను నీకు. మొట్టమొదట, మీకోసం మీరు ప్రార్థన చేసుకోకండి, అది స్వార్థం అవుతుంది. మీ ప్రార్థన దేవుడి దృష్టికి ఎలా ఉండాలి అంటే సరి అయినదిగా ఉండాలి. ఎలా ఉండాలి? మేము బాగుంటే చాలు, నేను ఎవరేమైపోతే మాకెందుకంటే అది దేవుని దృష్టిలో అంతా, అంటే నువ్వు దేవుని మనస్సు కాదు అది.